వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. రాష్ట్రంలోనే అత్యధిక పేరుగాంచినటువంటి పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. మంగళవారం రాత్రి అమ్మవారిని పుంగనూరు ప్యాలెస్ లో ఉంచుతారు. ప్యాలెస్ లో పుంగనూరు జమీందారులు తొలి పూజ చేసిన అనంతరం అమ్మవారిని నడివీధిలో రాత్రి గొప్పగా ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ఉంచుతారు. మాజీ మంత్రి అదేవిధంగా పుంగనూరు ఎమ్మెల్యే అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు, వీరితో పాటు పుంగనూరు ఇన్ఛార్జ్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ చల్లా రామచంద్రారెడ్డి, వీరందరితో పాటు మధుసూదన్ నాయుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, వారి ఆధ్వర్యంలో అమ్మవారికి సారీలు ఇచ్చి విశేష పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లింపుగా ఇక్కడ గరిగిలు భక్తులందరూ మోస్తారు. పోలీసులు మంచి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అమ్మవారికి క్యూ లైన్లలో భక్తులను పంపించి మంచి దర్శనం చేయిస్తున్నారని వారు అంటున్నారు. వారి మాటల్లోనే విందాం పదండి. ఈ జాతరలో ముఖ్యంగా హిందువులంతా కలిసి జరుపుకుంటే ఈ జాతర చాలా పవిత్రంగా భావించుకొని చేస్తున్నాము. సుగుటూరు గంగమ్మ సేవా సంఘం అనే సంఘం పేరుతో మేమంతా కూడా సభ్యులుగా ఏర్పడి గత కొన్నేళ్లుగా సర్వీస్ చేస్తున్నాము. ఇందుకు మూలకారులైనటువంటి మా జమీందారి వారు ఈ జాతరను 700 సంవత్సరాలుగా ఈ జాతరను నిర్వహిస్తున్నారు. మొదట అమ్మవారిని మంగళవారం రోజు ప్రదర్శన కోసం రెడీ చేసి పెట్టి ప్రదర్శన చూపిస్తారు. మళ్ళీ బుధవారం రోజు గుళ్ళో ఉంచి అక్కడ అమ్మవారి దర్శనం కూడా ఏర్పాటు ఉంటుంది. మళ్ళీ బేస్తవారం తెల్లారితో నిమజ్జనానికి పోయి వచ్చిన తర్వాత ఉదయం వాటికి పండగ ముగుస్తుంది. మా పుంగనూరు మున్సిపాలిటీ తరఫున వాళ్ళు ఈ క్యూ లైన్లన్నీ నిర్మించేశారు. మిగతా ఏర్పాట్లంతా మా జమీందారి వారు ఏర్పాటు చేసి భక్తాదులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, సౌకర్యవంతంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారిని దర్శనం ఇప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మా పేరు వాసుదేవ. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క జాతర బాగా పూర్వీకుల నుండి జమీందారుల వంశం నుండి బాగా జరుపుతూ ఉన్నారు. అమ్మగారి మీద భక్తి దయ ఉండి ఆమె కోరికలన్నీ నెరవేరుస్తూ ఉంది. మాకు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మాకు ఇవంతా చేస్తూ ఉండడానికి కూడా చాలా పోలీసు వారు, ప్రెస్ వారు అందరూ కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ఈ గంగమ్మ జాతర ఇప్పుడు ప్రస్తుతం 60 సంవత్సరాలుగా వస్తుంది. నాకు వయసు వచ్చిన 14 సంవత్సరాల నుంచి ఈ జాతరకి వస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరము ఈ జాతరలో ఒక ప్రత్యేకత అనేది కనిపిస్తూ ఉంది. ప్రతి ఇంటికి ప్రత్యేకత ఎట్లో ప్రతి ఒక్క ఇంటికి ವ್ಯಾಯಾಮ కూడా ಆ ವಿಧಂಗಾನೇ ఉంటుంది. ನನ್ನ ಹೆಸರು ಆನಂದ ಅಂತ, ಬೆಂಗಳೂರಿಂದ ಬರ್ತಾ ಇರೋದು. ಪ್ರತಿ ವರ್ಷ ಬರ್ತಾ ಇರ್ತೀವಿ. ಈ ವರ್ಷನೂ ಬಂದಿದ್ವಿ. ಈ ವರ್ಷ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಎಲ್ಲ ವ್ಯವಸ್ಥೆಗಳನ್ನ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಆಮೇಲೆ ಪೊಲೀಸವರು ಅಷ್ಟೇ ಎಲ್ಲದಕ್ಕೂ ಸಹಕರಿಸಿ ಎಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಚೆನ್ನಾಗಿ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಹಾಗೆ ಪ್ರತಿಯೊಬ್ಬರು ದರ್ಶನ ಮಾಡೋಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಸಮಯ ಆಗೋದ್ರಿಂದ ಸ್ವಲ್ಪ ಲೈನಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು ಕಾಯ್ತಾ ಇದ್ದಾರೆ. ನಾವು ದರ್ಶನ ಆಯಿತು, ಈಗ ಇಲ್ಲಿ ಬಂದು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀವಿ.